నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా పేర్కొంటూ దేశ విదేశాల్లో శ్రీ వెంకటేశ్వరునిగా, బాలాజీగా ఎందరో ఆరాధిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా ఈ స్వామికి ఆలయాలు నిర్మించారు. ఇక మన రాష్ట్రంలో కూడా అనేక గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నెలకొని ఉన్నాయి. అలాంటి దివ్య ఆలయాల్లో ఒకటైన ఆలయం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వేంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా ప్రఖ్యాతిగాంచింది. ఆ ఆలయ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శిద్దాం. ఓ కళ్యాణ గుణ వరదాయక శ్రీ వెంకటేశ్వర నీకు వందనం. ఓ సర్వాంతరాత్మ స్వరూప శ్రీ వెంకటేశ్వర శాశ్వత శేషాద్రివాస నీకు శతకోటి వందనాలు అంటూ నిరంతరం ధ్యానించే భక్తుల పాలిటి వరద ముద్రాంకితుడు శ్రీ వెంకటేశ్వరుడు. త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో యశోద తనయుడిగా, కలియుగంలో ఒకళుమాత ముద్దుబిడ్డగా, యుగ యుగాలలో భక్తజనుల హృదయాంతర్గతుడు ఆ శ్రీమన్నారాయణుడు. అలాంటి దేవుని మందిరాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లా ఎన్నో ప్రాంతాల్లో దేశ విదేశాలలో నెలకొని ఉన్నాయి. భక్తులకు ఆలవాలమైన మన తెలంగాణలోని జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బహు సుందరంగా దర్శనమిస్తుంది. అల్లంత దూరం నుండే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురాలు స్వర్ణవర్ణంలో శోభాయమానంగా భక్తులకు ఆహ్వానం పలుకుతాయి. విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్యన వెలుగొందుతున్న ఆ స్వామి కోవెల ప్రశాంతతకు నిలయం. శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి కారుణ్యమూర్తి, భక్త సులభుడు ఇంతకు పూర్వం లేరు, ఇక ముందు రారు అన్నంతగా స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. కళ్యాణగుణ శోభితుడు శ్రీ వెంకటేశ్వరుడు. అర్చించిన వారి శక్తిని అనుసరించి స్వామి సేవలు చేస్తారు. ఒక్కసారి స్వామిని దర్శించిన, స్మరించిన దోషాలను తొలగించే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. తెలుగు లోగిళ్లలో ప్రాతకాలాన వినిపించే భగవత్ స్మరణ కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. స్వామిని మన మదిలో మేల్కొల్పి దినచర్యను మొదలు పెడతారు. అశ్వత్థ, నింబ, మామిడి వృక్షవనం మధ్యన అలరారే ఈ స్వామిని దర్శించటం బహు ఆనందదాయకం. ఆలయ గోపురాలపై నిర్మించిన శ్రీ మహావిష్ణువు అవతారమూర్తులు మనోరంజకంగా దర్శనమిస్తాయి. ఎంతో పురాతనమైనదైన ఈ ఆలయం నిర్మాణ శైలి ఆనాటి శిల్పకళకు దర్పణంగా నిలుస్తోంది. భారీ అశ్వత్థ వృక్ష ఛాయలో ఎందరో దేవతామూర్తులు ఆసీనులై ఉన్న ఆలయ గోపురాలు, సుదర్శన చక్రధారి అయి నెలకొని ఉన్న ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, అమ్మవార్లకు అభిషేక అర్చనా కైంకర్యాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ దివ్య మంగళాకారులకు నివేదించే కైంకర్యాలను దర్శించి మనము తరిద్దాం. శంకు చక్రాధారి అయి వరద అభయ హస్తాలను చూపుతూ నిరంతరం భక్తపారాయణునిగా దర్శనమిచ్చే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు భక్తులు ముకుళిత హస్తాలతో బారులు తీరుతారు. అభిషేక అర్చనానంతరం కర్పూర మంగళహారతలు సమర్పించి స్వామివారి దివ్యాశీస్సులను భక్తులు అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి ఇరువైపులా ఉన్న అమ్మవార్లకు హారతులిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలు ఎన్నో ఉన్నాయి. తోమాల సేవ మొదలు పవళింపు సేవ వరకు భక్తులు అనేక విధాలుగా స్వామిని అర్చిస్తారు. ప్రత్యేక మొక్కులు తీర్చేవారు కొందరు, స్వామి సేవ చేయటమే మహాభాగ్యంగా చేసేవారు మరికొందరు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించటమంటే లోక కళ్యాణాన్ని కోరుకున్నట్లుగా విజ్ఞులు చెప్తారు.
వేంపేట ఆలయ లోగిలిలో స్వామివారి కళ్యాణ మండపంలో వివిధ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి కరుణ తమపై కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అభిషేక వేడుక రమణీయంగా సాగుతోంది. పంచామృత అభిషేకాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా పంచామృత అభిషేకాలు నిర్వహించడం విశేషం. స్వామి అభిషేకంలో వినియోగించే వివిధ ద్రవ్యాలు విశేష ఫలితాలను కలిగిస్తాయని పండితులు చెప్తారు. పురుష సూక్తయుతంగా జగన్నాయకునికి అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే శ్రీ సూక్తంలో చెప్పిన విధంగా మాలోని భావదారిద్ర్యాన్ని తొలగించమని ప్రార్థిస్తూ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యాన దేవతా వృక్ష సంపద ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆలయ లోగిలిలో గల నవగ్రహ దేవతా సహిత ఇతర ఉపాలయాలను దర్శిద్దాం. జగిత్యాల జిల్లాలోని వేంపేట గ్రామంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ క్షేత్రపాలకుడైన భక్తాంజనేయుడు ముకుళిత హస్తాలతో నమస్కార ముద్రలో దర్శనమిస్తారు. మన్యుసూక్తయుక్తంగా చిరంజీవి అయిన శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి హారతులిస్తారు. దైహిక, మానసిక, భూత ప్రేత బాధల నుండి విముక్తి పొందాలని కోరుకునేవారు ఈ ఆంజనేయ స్వామిని మండలం రోజులు దీక్షగా అర్చిస్తే సకల దోషాల నుండి విముక్తి కలుగుతుందని ఇక్కడి అర్చక స్వాములు చెప్తారు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలోనే పరమశివుని లింగ దర్శనం జరుగుతుంది. ఆంజనేయుని పుట్టుకకు కారణభూతుడైన రుద్రుడు ఇక్కడ అందమైన లింగ రూపంలో దర్శనమిస్తాడు. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉపాలయాల్లో ప్రధానంగా నవగ్రహ మండపం, నాగరూప సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, అశ్వత్థ నారాయణుడు భక్తులను అనుగ్రహిస్తారు. నవగ్రహ దేవతలకు సమస్త లోకాలకు ఆరాధ్యుడు, ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి. సప్తాశ్వర ధారుడై అనూరుడు రథాన్ని తోలుతుండగా అనుచర గ్రహాలతో ఈ నవగ్రహ మండపంలో వేచేసి ఉన్నారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని అర్చించి తమ కోర్కెలను విన్నవించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు. ఆలయానికి ప్రక్కనే ఉన్న అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తారు. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఉద్యానవన శోభతో వేంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిజమైన ప్రశాంతతకు, ఆధ్యాత్మిక సాధనకు, ముముక్షువులైన భక్తవరేణ్యులకు ప్రఖ్యాత ఆలయం ఈ దేవాలయం. తీర్థయాత్రల్లో ప్రత్యేకంగా చెప్పుకునే అత్యంత ప్రధాన ప్రదేశం ఆయా ఆలయాల్లో ఉండే కొలనులు, తీర్థాలు, నదీ ప్రవాహాలు. వేంపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెనుక భాగాన గలగల శబ్దాలు చేస్తున్న గంగమ్మ తల్లి నిండుగా ఉన్న చెరువు. ప్రతినిత్యం ఆలయ అవసరాలను తీర్చటమే కాక వచ్చిన భక్తులు తీర్థక్షేత్ర స్నానానికి ఉపయుక్తంగా కూడా ఉంది. యాత్రల్లో క్షేత్ర స్నానం యొక్క ఆవశ్యకతను తెలుసుకుందాం. వేంపేట గ్రామ పెద్దలు, ఆస్తికులు, దాతలు, కార్యవర్గ కమిటీ సభ్యులు ఒకే మాటపై నడుస్తూ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. వేంపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విశేష పూజాది కార్యక్రమాల సమయంలో, పర్వదినాల్లో మహిళా భక్తులతో కోలాహలంగా దర్శనమిస్తోంది. ఆలయ మండపంలోకి చేరి స్వామివార్ల అర్చనలకు ఎంతో భక్తిపూర్వకంగా దర్శించి
ఆనంద ఆధ్యాత్మిక భక్తి భావస్మృతులను నింపుకుంటారు భక్తులు. భారతదేశంలో దేవాలయ సంస్కృతి అనాదీయం, అపూర్వం, అమోఘం. అందుకే ఆలయాలు భారత జాతీయతా భావానికి, ఆధ్యాత్మిక సంపదకు గుండె లాంటిది, ప్రపంచానికే తలమానికం లాంటిది. అందుకే దేవాలయాలను కాపాడుకుందాం, మన సంస్కృతిని భావితరాలకు అందిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. అత్యంత పవిత్ర క్షేత్రంగా వెలుగొందుతున్న వేంపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల దర్శనం ఎంతో పుణ్యఫలదాయకం. ఆ ఆపద మొక్కుల వాని సన్నిధిలో విశ్రమించినా పుణ్యమే. మన తీర్థయాత్రల దర్శనం, గజస్నానం కాకుండా ప్రశాంత చిత్తాన్ని, పరోపకార ధర్మాన్ని నిరంతరం మదిలో నిలుపుకుని ధర్మ మార్గంలో చరిద్దాం. స్వామి ప్రేమకు పాత్రులమవుదాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం.